మీరు ఈసారి స్టెప్ వెల్ దగ్గరికి వచ్చేటప్పుడు స్టెప్ వెల్ కాకుండానే మీరు ఈ టెంపుల్కి అయితే రావాలండి. చూడండి, బ్యూటిఫుల్ పెయింటింగ్, బ్యూటిఫుల్ గాడ్స్. సో పోచమ్మ తల్లి కూడా అక్కడ ఉంది మనకి. సో అది కూడా మీకు చూపిస్తాను. సో అందరూ వచ్చి చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బన్సీలాల్పేట స్టెప్ వెల్ దగ్గరికి అయితే మేము వచ్చాం. సో ఈ బావికి చాలా చరిత్ర అయితే ఉంది. సో ఆ చరిత్ర అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇక్కడికైతే నేను రావడం అయితే జరిగింది. ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. సో దీని టైమింగ్స్ వచ్చేసి 10 AM to 1 PM, ఈవినింగ్ అయితే 4 to 8 PM. సో మేము ఇప్పుడు 11:30కి వచ్చాము. సో లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ అంతా, ఆ బావి ప్రాంతం అంతా, గ్యాలరీస్, బయట గార్డెనింగ్ అంతా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇదిగోనండి, మొత్తం ఈ బన్సీలాల్పేట అనేది పరిసిగుట్ట బోయిగూడ దగ్గర ఉంది. సో అక్కడ ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కూడా ఉంది. సో ఇదంతా మనం బ్లాగ్ చేశాక టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాం. సో ఇదిగోనండి, మనకు టైమింగ్స్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీక్ డేస్లో కానీ ఒక గాంధీ జయంతి రోజు మాత్రం క్లోజ్డ్, మండే క్లోజ్డ్. సో మిగతా డేస్ అని మీకు 10 to 1 PM, 4 to 8 PM. సో ప్లాస్టిక్స్, డిస్పోజల్ ఐటమ్స్ అనేవి ఈ ప్రాంతాల్లో అయితే మనకి అలౌ చేయరు. సో మనకి ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్. సో ఓన్లీ 50 విజిటర్స్ ఆర్ అలౌడ్. సో మేము టికెట్స్ అయితే తీసుకున్నామండి. టికెట్ అయితే 50 రూపీస్ పెర్ హెడ్. సో నేను మా తమ్ముడు వచ్చాం కాబట్టి 2 టికెట్లు అయితే తీసుకున్నాం. సో మనకి ఇక్కడ 3 గ్యాలరీస్ అయితే ఉన్నాయండి. సో మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ గ్యాలరీస్కి వెళ్ళి దాని తర్వాత గార్డెన్ చూసి, గార్డెన్ తర్వాత మనకి వెల్ లోపలికి వెళ్ళాలి. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. సో ఇదిగోండి, ఈ బావి మన డెకేడ్స్ క్రితం ఇలా ఉండేది. సో చాలా డిస్పోజల్ వేస్ట్. దాని తర్వాత మనకి ఇలా బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్కి అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే చేశారండి. సో వ్యూ ఆఫ్ స్టెప్ వెల్ మండపం. సో చాలా డెకేడ్స్ క్రితం ఈ వెల్ని నెగ్లెక్ట్ చేశారు. సో దీనికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. సో డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ కానీ, చాలా సూసైడ్స్ కానీ ఇక్కడ జరిగేవి ఎర్లియర్గా. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ మాన్యుమెంట్ని ప్రిజర్వేషన్ ఆఫ్ హిస్టారికల్ రిసోర్సెస్ అని చెప్పేసి చక్కగా దీన్ని ఆల్మోస్ట్ 2 crores ఇన్వెస్ట్మెంట్ చేసి వేస్ట్ అంతని బయటికి తీసి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే చేశారండి. బ్యూటిఫుల్. సో ఈ మాన్యుమెంట్ని నాగన్న గుంట అని కూడా పిలుస్తుంటారు. ఇదిగోండి, దీని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపించారు. మొత్తం స్టెప్ వెల్ మ్యాప్ అండి ఇది. సో ఎగ్జాక్ట్ సేమ్ ఇలానే మీకు వెళ్ళ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. గ్యాలరీ 2 అండి ఇది. సో ఆల్మోస్ట్ 2 crores ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని మొత్తం డిస్పోజల్ వేస్ట్ అన్ని చేసి చక్కగా దీన్ని బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్కి అయితే మన గవర్నమెంట్ అయితే చేసేదండి, తెలంగాణ గవర్నమెంట్. చూడండి. సో పూర్వం ఇక్కడ మనకి చాలా రిచువల్స్, అంటే చనిపోయిన వాళ్ళకి రిచువల్స్ చేయడానికి కానీ, ఇంకా అదే కాకుండా మనకి వినాయక చవితి సంబరాలకి ఇక్కడ అదే గణేశుడి విగ్రహాలని ఆనుకోవడం కానీ అవి చేసేవారు. సో దాని తర్వాత ఇక్కడ చాలా సూసైడ్స్ కూడా జరిగేవి అని చెప్పేసి మొత్తం గార్బేజ్ డిస్పోజల్ అనేది మొత్తం ఈ కట్టడిని ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొచ్చి దీన్ని బ్యూటిఫుల్గా ఈ ప్రాంతాన్ని అయితే టూరిస్ట్ ప్లేస్కి చేశారండి. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. మొత్తం అవుట్లెట్ ఇదిగోండి, పరిసిగుట్ట ఇదంతా ఏరియా, ఇదంతా ఆ వెల్ అనేది అలా ఉండేది. సో దీన్ని మనకి 17th centuryలో బ్రిటిషర్ కేస్ 1933 సంవత్సరం దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం గ్యాలరీ 3కి అయితే వెళ్తున్నాం. బిలీవ్ యూ కెన్, యువర్ హాఫ్ వే దేర్. సో ఇదిగోండి, మనం గ్యాలరీ 3కి అయితే వచ్చాం. ఇదిగోండి స్టాఫ్ వీళ్ళందరూ అప్పుడు డంప్ అంతా అలా బయటికి తీసుకొచ్చి ఇదిగోండి ఇలా అద్భుతమైన కట్టడిగా అయితే చేశారు. సో ఇక్కడ బ్యూటిఫుల్ కొటేషన్ అయితే ఉందండి. వేర్ దేర్ ఇస్ రూయిన్ దేర్ ఇస్ ఎ హోప్ ఫర్ ట్రెజర్. సో మనకి ఈ బావిలో దొరికిన ట్రెజర్ ఐటమ్స్ అయితే ఇవేనండి. చూడండి, కుండలు, అప్పుడులో వాడే పరికరాలన్నీ ఇవి ఆ బావిలో అదే వేస్ట్ని తీసేటప్పుడు దొరికిన పరికరాలు అండి ఇవన్నీ. సో బ్యూటిఫుల్ వినాయకుడి విగ్రహం కూడా దొరికింది.
శంఖం, కత్తులు, అప్పుడు వాడే కత్తులు, ఇవన్నీ ఐటమ్స్ కూడా మనకు బావిలో దొరికిన ఐటమ్స్ అండి. చూడండి, ఒక్క బావికే చాలా పెద్ద చరిత్ర ఉంది, చాలా స్టోరీ అయితే బ్యూటిఫుల్ నరేషన్. సో ఇది మీరు నైట్ 4 to 8 టైం అప్పుడు వస్తే ఇదిగోండి ఈ వ్యూ అండి, మనకి బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడండి చాలా బాగుంది వ్యూ, నైట్ వ్యూ కూడా బాగుంది. సో మొత్తం ఈ వెళ్ళని ఎలా అయితే టూరిస్ట్ ప్లేస్ గా చేశారు, ఎవరైతే దీనికి ఈ ప్లేస్ గా సహకరించారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. సో స్టాఫ్, సో ఈ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ కి ఫండ్ చేసింది సేద్ బన్సీల్ అండి. అదే 1933 సంవత్సరం. కనిపిస్తుంది కదా, ఇది బన్సీల్పేట్. సో నాకైతే బాగా నచ్చిందండి. మనం వెళ్ళలోకి వెళ్ళే ముందు దీని గురించి అంతా తెలుసుకోవడానికే ఈ గ్యాలరీ 1, ఈ గ్యాలరీ 2, గ్యాలరీ 3 అనేవి మనం చూసి ఆ వెళ్ళలోకి వెళ్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది, అది గార్డెన్ అండి. సో మీకు రిలాక్సేషన్ కానీ కాసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే ఇది బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ కూడా. ఇదిగోండి నేను పైకి వచ్చి మీకు చూపిస్తున్నాను ఆ వెల్ ఆర్కియలాజికల్ స్టైల్. చూడండి ఆ కట్టడికి మెచ్చుకోవాలి, బ్యూటిఫుల్. అప్పుడు మీకు కనిపిస్తుంది కదా వాటర్ కూడా ఉంది. సో ఈ దరిదాపుల్లో మీకు ప్లాస్టిక్స్ అనేవి నాట్ అలౌడ్ అండి. సో ఇదంతా మనకి పర్సిగుట్ట, బోయిగూడ, ఇదంతా ప్రాంతం చాలా ఎస్థెటిక్ వ్యూ అండి. సో చాలా బ్యూటిఫుల్ అండి. మనకి ఈ వెళ్ళకి వచ్చే ముందు మనం గ్యాలరీ లోపలికి వెళ్ళి గ్యాలరీ 1, 2, 3 చూసి మీకు అక్కడ బ్యూటిఫుల్ గార్డెన్ వ్యూ కూడా ఉంటుంది. గార్డెన్ వ్యూతో కాకుండా పైనుండి మీకు వెల్ వ్యూ కూడా మీరు చూసారు కదా, చూపించాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దాని తర్వాత మనం గార్డెన్కి వెళ్ళి వెల్ లోపలికి అయితే వెళ్దాం. ఆ వెల్ లోపల దగ్గర మనకి ఎంతవరకు ఎలా చేస్తారని నాకైతే తెలియదు. లోపలికి వెళ్ళి మీకు ఎంతవరకు అయితే వెళ్తానో అంతవరకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తానండి. సో మనం ముందుకు వెళ్దాం. సో గ్యాలరీస్ నుండి బయటకు అయితే వచ్చానండి. ఇది అక్కడ మనకి గ్యాలరీ దగ్గర బ్యూటిఫుల్ గార్డెనింగ్ అయితే ఉంది. సో HMD హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ. సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో చక్కగా ముసలి వాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు చక్కగా ఒక బ్యూటిఫుల్ పార్క్ అండి ఇది. అంతేని మీరు అంతగా మరి మీకు ఏం చూపించను కానీ బ్యూటిఫుల్ రిలాక్సేషన్ స్పాట్. సో ఇదేనండి వ్యూ. సో ఇప్పుడు ఈ గార్డెనింగ్ అయిపోయిన తర్వాత మనం వెల్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఆ వెల్ చరిత్ర అనేది మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా. వెల్ అంటే బావి. సో మీకు ఇక్కడ మీకు కనిపిస్తున్న లేయర్స్ అయితే 1, 2 లేయర్స్ వరకు మీకు కనిపిస్తున్నాయి. ఆ స్టెప్స్ దగ్గర నుండి కింద మనకి ఇంకొక 3 లేయర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 లేయర్స్ కదా, 4 లేయర్స్ అయితే కింద ఉంటే మీకు ఉన్నాయి. సో మీరు ఆ నీటి దగ్గరకు అక్కడ చైన్లు వేసేసి ఉన్నారు కానీ ఆ చైన్ దగ్గర నుండి కిందకి వెళ్తే అక్కడ నీట్గా కనిపిస్తుంటాయి మీకు, లేయర్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇది 17th సెంచరీ నాటి కట్టడే అండి. చాలా బ్యూటిఫుల్ వ్యూ చూడండి. నా మొబైల్లో కనిపించట్లేదు కానీ అక్కడ మీకు ఫిషెస్, స్మాల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కలర్ఫుల్ ఫిషెస్, వైట్ కలర్ ఫిషెస్, ఆరెంజ్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. తాబేలు కూడా ఉన్నాయి. సో ఇదైతే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో మన వాటర్ని సంరక్షించుకునే బ్యూటిఫుల్ బావి అండి ఇది. సో సుమారు మనకి ఇది 22 లక్షల లీటర్లు పడుతుందండి వాటర్ మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి దీన్ని ఇప్పుడు ఒకప్పుడైతే 22 lakhs, ఇప్పుడైతే 35 lakhs లీటర్స్ అయితే మనం వాటర్ని అయితే సంరక్షించుకోవచ్చు. సో ఫైనల్లీ అయితే మనకి లోపలికి అయితే మనం వెళ్ళలేము. సో అక్కడ గేట్స్ ఉన్నాయి. సో అక్కడ వరకు అయితే మనం వెళ్ళొచ్చు. సో ఇదిగోండి ఎర్లియర్ మనకి ముందు మనకి ఇలా ఉండేదండి ఈ ప్రాంతం. సో దాని తర్వాత మనకి ఎంత చక్కగా బ్యూటిఫుల్ గా అయితే ఈ వెల్ చేశారు. సో చెప్పాను కదా, దీన్ని నాగన్న గుంట కూడా అని పిలుస్తుంటారు. సో దీని వాటర్ కెపాసిటీ అనేది 22 lakhs అండి ఒకప్పుడు. సో ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 35 lakhs లీటర్స్ కెపాసిటీ. సో మొత్తం ఇది 68
గల్లు. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నవి 2 లేయర్స్ అని. మనకి ఇదిగోండి దగ్గరికి వెళ్ళి చూపించడానికి అవ్వదు, కానీ మీకు నీటి దగ్గరికి వచ్చేటప్పుడు కింద అయితే లేయర్స్ అయితే ఉన్నాయండి. సో వ్యూ అయితే బ్యూటిఫుల్ ఎస్థెటిక్ వ్యూ అండి, చాలా బాగుంది. సో ఇది నల్లపోచమ్మ తల్లి దేవాలయం అండి, ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. సో లోపలికి అయితే నేను వెళ్ళి అక్కడ ఏ దేవాలయం ఉన్నది మీకు వెళ్ళి చూపిస్తాను. సో మనకి ఎంట్రన్స్ లో బ్యూటిఫుల్ వినాయకుడు ఉన్నాడు అండి, అద్భుతం. ఇదిగోనండి మన టెంపుల్ లోపలికి అయితే వచ్చాం. సో చాలా బ్యూటిఫుల్ గాడ్స్. సో పోచమ్మ తల్లి కూడా ఉంది అక్కడ, మీకు చూపిస్తాను చూడండి. గోడ మీద వేసారండి పెయింటింగ్స్, నాగదేవత చూడండి, గోల్డ్ కలర్లో ఉంది, చాలా బ్యూటిఫుల్ తల్లి అండి, అద్భుతం. మీరు చక్కగా ఆ వెల్ల దగ్గరికి వచ్చాక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన హిందూ సాంప్రదాయంగా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. మీరు ఈసారి స్టెప్ వెల్ దగ్గరికి వచ్చేటప్పుడు స్టెప్ వెల్ కాకుండానే మీరు ఈ టెంపుల్కి అయితే రావాలండి. చూడండి బ్యూటిఫుల్ పెయింటింగ్, బ్యూటిఫుల్ గాడ్స్. సో పోచమ్మ తల్లి కూడా అక్కడ ఉంది మనకి, సో అది కూడా మీకు చూపిస్తాను. సో అందరూ వచ్చి చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చూడండి నల్ల పోచమ్మ తల్లి చాలా బ్యూటిఫుల్ ఐడియల్ అండి. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డీటీస్ ఆఫ్ హిందూస్. సో ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పోతురాజు లింగం ఉందండి, బ్యూటిఫుల్. సో వాల్ మీద అయితే బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఇక చూపించాను కదా ఐడియల్, మీకు దగ్గర నుంచి చూపించడం కావలేదు, కానీ ఇది నల్ల పోచమ్మ తల్లి అమ్మవారు. సో ఇది కూడా మనకి పుట్ట కూడా, నల్లమ్మ పుట్ట కూడా ఉంది ఇక్కడ. సో ఫైనలీ నా ఫేవరెట్ శివయ్య. చూడండి అద్భుతం అండి పెయింటింగ్. చుట్టూ గోడ చుట్టూ కూడా మనకు పెయింటింగ్స్ ఉన్నాయి. సో నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను ఈ టెంపుల్, చాలా బ్యూటిఫుల్ అండి. డెఫినెట్గా అందరూ వచ్చి వీక్షించాల్సిన ప్లేస్ అండి ఇది. జై పోతమ్మ తల్లికి జై. సో చూసారు కదండి బన్సీలాల్పేట స్టెప్ వెల్ విశేషాలు. సో బ్యూటిఫుల్ అండి, మీకు కనిపిస్తుంది కదా వాటర్. ఇది మనకి దాదాపు 2000 టన్నుల చెత్తను తీసుకొచ్చి 2.6 crores బడ్జెట్ మనం పెట్టి ఈ చెత్తను తీసుకొచ్చి ఇంత బ్యూటిఫుల్గా చేశారు. అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను. డెఫినెట్గా బ్యూటిఫుల్ గార్డెనింగ్ అయితే బయట ఉంది, గ్యాలరీస్ని చూసి వెళ్ళ తాలూకా చరిత్ర అంతా మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి దేవతను కూడా మీకు చూపిస్తాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్.